ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. వీళ్ళందరినీ ఏమంటున్నామంటే రైతుల భూముల మీద కోట్ల రూపాయలు తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చింది? నువ్వు ఓనర్ కావు, నువ్వు ఎంతసేపు ఉన్నా నెల రోజులకా 6 నెలలకా టెనెంట్. ఆ టెనెంట్ హక్కును కాలదాన్ని నువ్వు వీళ్ళ పేర్ల మీద కోట్ల రూపాయలు ఎట్లా తెచ్చుకుంటున్నావు? నువ్వు జగదీశ్వర్ రెడ్డి ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు నీ ఇంటి దగ్గరికి అయ్యా డబ్బులు కడతాము అని వస్తే వీళ్ళకు నీది 100 రూపాయల మిత్య, 1000 రూపాయల మిత్య, 2000 మిత్య, అసలు నీది ఎంత మిత్తి? నువ్వు ఎన్ని డబ్బులకు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు? ఎంత క్లియర్గా క్లెవర్గా నేరం చేస్తున్నారంటే చట్టం తెలిసిన దొంగలు. ఒక బాండ్ ఉంటే రేపు నేను ఎక్కడికైనా రావాలేమో అని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిన పని ఇది. కానీ నందకుమార్ మాకున్న సమాచారం ఏంటంటే ప్రతి భూమి రిజిస్ట్రేషన్లో ఆయన సాక్షిగా ఉండడానికి మాకు సమాచారం ఉంది. ఎందుకంటే ఆమర్గాలు ఎందుకంటే ఈరోజు మొత్తం తమ్ము ఐరిస్ తీసుకుంటారు కాబట్టి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో నందకుమార్ ఆయన ఫోటో ఉంటుంది, ఆయన సాక్షి సంతకం ఉంటుంది. నేను లేను, నాకు సంబంధం లేదు, బుకాయిస్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళ మీదకి ఎవరైతే రైతులను నేను కరువు నష్టం దావాలేస్తాను బెదిరించుకుంటా చేస్తున్నా దాన్ని మేము తీవ్రంగా ఎండగడతా ఉన్నాం. మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ రైతులను ఇట్లా మోసం చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకో రకంగా మోసం చేయకుండా చూడాలని మేము ఒక కార్యక్రమం అయితే తీసుకోవాలనుకుంటున్నాము. సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా చెప్తాం, రైతులకు న్యాయం జరగాలని ఈరోజు బీఎస్పీ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళ డబ్బులను తీసుకొచ్చి కోట్ల రూపాయల మారు బేరం చేసి పాపం ఈరోజు ఒరిజినల్ ఓనర్లే కాదంటూ వాళ్ళ ఇంటికాడికి పోతే కూడా పట్టించుకునే పరిస్థితుల్లో డబ్బులు కడితే కూడా భూమి రిటర్న్ చేయకుండా ఉంటుంది. ఈ భూములను కూడా మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సర్వే నెంబర్లతో సహా రాష్ట్ర భూములు మొత్తం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. పోలీసు వాళ్ళకు మా విజ్ఞప్తి ఏంటంటే సమాజం ఎంత మారితే నేరాలు కూడా అంత మారుతూ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కూడా అవసరమైతే నూతన చట్టాలను తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ఎట్లా మారితే అట్లా నేర ప్రవర్తన కూడా మారుతూ ఉంది కాబట్టి ఈ రైతులను అన్నం పెట్టే రైతులు పాపం వాళ్ళతో వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళకు 6 లక్షలు ఇచ్చి 1 కోటి రూపాయలు అడిగితే 15 లక్షలు ఇచ్చి 1,20 లక్షలు అడిగితే ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళని ఎవరైతే నందకుమార్ ఎక్స్ కార్పొరేటర్ మీర్పేట, జగదీశ్వర్ రెడ్డి, స్వప్న, గణేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వీళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రైతుల తరఫున రైతుల పక్షాన ఒకే ఒక దిక్కు మీడియా తప్ప మాకు ఏ బాధ వచ్చినా మీడియా చెప్పుకొని ఆ మీడియా వల్ల కొంత మేలు జరుగుతుంది తప్పకుండా మేము పదే రైతులు చెప్పి దాదాపు 10 రోజులకి వాళ్ళకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ మీకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా ఎక్కడ తీసుకోకపోతే దయచేసి తీసుకోవాలి తీసుకోవాలో ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులకు ఒకటి ఉండే ఏదైనా భూమి గిరి వేసుకుంటే రైన్ ఒకటి ఉండే రైన్ వేసుకునే ఒక వెసులుబాటు ఉండే. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ధరణి పేరు మీద ఎన్నో చట్టాలను మార్చి ఎన్నో దృష్టిలో ఎన్నో రకాల వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానం తీసుకొచ్చి ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతుంది. నేను ప్రధానంగా చెప్తాను. ఒకటి ఇచ్చింది ఆయన ధరణిని పేరు పెట్టినాక రైతులకు ఏం జరుగుతుందో రైతులకు తెలియదు. వేరే క్రిస్టియన్ అంటున్నావు ఎక్కడ పోతే తెలుస్తలేదు. ఇంకొకటి ఉంది, ఒకవేళ భర్త చనిపోతే లేకపోతే తండ్రి చనిపోతే వారసత్వం రావాలంటే కనీసం 100 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వదిలిపెట్టి ఈరోజు తండ్రి చనిపోయినా భర్త చనిపోయినా విరాసతి కావాలంటే సేమ్ క్రిస్టియన్ విధానం తీసుకొచ్చారు చేశారు ధరణి పెరిగింది. అయ్యా ధరణి బాగలేదని చెప్పి ఇక్కడ భూమాత వచ్చింది. ఈ భూమాత వచ్చినా ధరణి వచ్చినా ఈ రైతులకు ఏం న్యాయం జరుగుతుందో ఈ ప్రభుత్వాలు తప్పకుండా తెలియజేయాలి. ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అన్న మీరు దయచేసి రేవంత్ సార్ మీరు దయచేసి స్పెషల్లీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. వీళ్ళని చూస్తే ఆమనగల నుంచి కొల్లాపూర్ వరకు జరుగుతుంది ఈ కుట్ర. అసలు ఈ కుట్రకు అసలు బాధ్యులు ఎవరు? ఈ జగదీశ్వర్ రెడ్డికి అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయన గట్టికలిగితే దయచేసి ఆలోచించాలి. అతను అసలు ఎక్కడ నేను డబ్బులు ఎక్కడ అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దయచేసి ఆయన మీద రైడింగ్ చేయాలి. అతను బయటికి తీసుకురావాలి. అతనికి ఉన్నటువంటి డబ్బులు ఎక్కడివి ఏడాదికి వచ్చినాయి, అసలు ఏడాదిలకు లక్షలు ఎట్లా ఇస్తున్నావు, అసలు వడ్డేంది, దీన్ని ఎక్కున్నట్టు కూడుకోవడానికి తప్పకుండా మీరు ముఖ్యమంత్రిగా
మీరు బయట పెట్టినాడే మేము గౌరవించుకోం. ఎందుకంటే నీ మీద అబ్బాయి లేనికి వస్తలేదు మాకు. ఎందుకంటే నీకంటే ముందే వాళ్ళు 4 సంవత్సరాల కింద రీచేంజ్ చేసింది కాబట్టి అదైతే కేసీఆర్ చేసిన విధానమే వాళ్ళకి శాపంగా మారింది. ఇక పోతే ఎంతసేపు చెప్పు వాళ్ళు మేము హైదరాబాద్ పోయినాము, మీరుపేట పోయినాము, మేము మీరుపేట పోతే వాళ్ళు రైతులు పోతే ఏమంటారు, ఇది సివిల్ మాట పోనీ అంటారు. వీళ్ళు ఇంటికి పోతే మీరు ఇంటికి దాడి చేస్తారని చెప్పి పోలీసు అంటారు. మరి వీళ్ళకి ఎవరు దిక్కు అసలు? ఎట్లా వీళ్ళకి మారాలి? ఏం చేయాలి వీళ్ళకి? అంటే ఏదైతే ఏదైతే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ పరిపాలనలో వీళ్ళు చేసే చట్టాల మార్పులు చేసే విధానంలో టోటల్ పేద రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎంతసేపు చెప్పు మీ అవసరాల కోసం చట్టాలు మార్చరు, మీకు అనుకూలంగా చట్టాలు మార్చుకుంటే ఇలాంటి పేద రైతులకు అసలు పేదలకి ఎవరు దిక్కు అనేది అలా మేము